యూట్యూబ్లో వైవా ఒక సంచలనం. దాన్ని బేస్ చేసుకొని చాలా వైవాలు వచ్చాయి. ఇక్కడ వీడు ఏదో వైవా చేస్తాడట, చూద్దాం. విక్రమ్, విక్రమ్ సార్ ఎలా ఉండేవారు? ఏంటి? అదే దియాన్ లవ్ చేసినాను, అందుకే యాసిడ్ పోసినారు. ఓకే సార్, వైవా స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? లేదు లేదు, అంతకు మించి. అందుకే యాసిడ్ పోసారు. ఫేవరెట్ మూవీ ఏంటి? ఎందుకు సార్? డిజాస్టర్ కదా. సరే, మీ ఫస్ట్ క్వశ్చన్. సార్, మీరు తగ్గడం ఆపితే నేను క్వశ్చన్ అడుగుతాను. సార్, మీరు తగ్గి నన్ను చంపేసినట్టున్నారు. వెళ్ళి చూపించుకోండి సార్. సరే. దొంగనా? దొంగ ఎక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. నీ పేరు దొంగనా? కాదు సార్, నా ప్రొఫెషన్ దొంగతనం. అవునా? అవును సార్, నేను దొంగతనం చేస్తే అది ఎలా ఉంటుందని వాళ్ళే వీళ్ళు చెప్పడం తప్ప నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుందిగా. సరే, ఫేవరెట్ దొంగతనం ఏంటి? ఇంట్లో దొంగతనం చేయడం సార్. అబ్బా, సరే, ఇంట్లో దొంగతనాలు ఎందుకు చేస్తావు? ఇంట్లోకి వెళ్ళేదే దొంగతనం చేయడానికి ఇంట్లోకి వెళ్ళేది. నేను ఆన్సర్ చెప్పమన్నాను, క్వశ్చన్ రిపీట్ చేయమలేదు. ఇవి కాకుండా ఇంకేదన్నా చెప్పు. కాబట్టి ఇంట్లో దొంగతనం చేశాను సార్. ఇంకెందుకు? దొంగతనం నువ్వు చేశాను చెప్పి. నేనే సార్. ఉంటా. పోలీస్ సార్, వద్దు సార్. లేకపోతే నాతోనే పెట్టుకుంటాడా ఎదవా? పెళ్ళిలో వదిలేసిన అన్నం తినే ముఖం వీడును. సరే, నెక్స్ట్. బాలకృష్ణ. కొంపదీసి బాలయ్య బాబు కాదు కదా? సార్, మీరేంటి అచ్చం అలాగే ఉన్నారు? నేను రింగులో ఉన్నప్పుడు ఆట మొదలెట్టాలి కానీ డౌట్స్ కాదు. ఓకే సార్, చాలా రకాల వైవాలు జరుగుతున్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీకు అడగడానికి క్వశ్చన్ కావాలి, చెప్పకపోతే తిట్టడానికి తిట్లు కావాలి, అంతేకాని మాకు ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ మీ దగ్గర ఉండవు. అంతేనా? ఇంకేమైనా ఉందా సార్? ఈవెన్ ఏ వైవా ప్రొఫెసర్ కెన్ కమ్ ఫ్రమ్ ఏ స్టూడెంట్ లైఫ్. మీరు గ్రేట్ సార్. మీకు పాఠం చెప్పాలనుకుంటే మీరు నాకే గుణపాఠం చెప్పారు. నెక్స్ట్ ఎవడబ్బా? లారెన్స్. అసలైన గంగా హిట్తో మంచి ఊపి మీద ఉన్నాడు. ఎలా వస్తాడో ఏమో. ఏంటి సార్ అలా భయపెడుతున్నారు? సరే, మీ ఫస్ట్ క్వశ్చన్. మీరెందుకు కాంచనా, గంగా వంటి భయంకరమైన సినిమాలు తీస్తున్నారు? చూసేసారా? మాలాంటి వాళ్ళని బతకనివ్వర్రా మీరు? మీరేం మనుషులరా? ఏంటి సార్ ఏవేవో మాట్లాడుతున్నారు? సరే, మీ సెకండ్ క్వశ్చన్. సార్
అంతేలే, ఈ మధ్యన ఆత్మల కన్నా ప్రేతాత్మల కన్నా ఎక్కువగా తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నెక్స్ట్ రవితేజ. సార్ ఏదైనా మాట్లాడండి సార్. నాకు తెలుసు మీరు ఇదంతా కిక్ కోసమే చేస్తున్నారని. సార్ మాట్లాడండి సార్. ఏడు వీడు. సార్ మెక్కి కాదు, నాకు కిక్ కావాలి, అందుకే వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఫస్ట్గా ముఖ్యంగా ఇది అనుకోగానే నాకు బాగా కావాల్సింది అనిపించింది ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ అండి. దీనికి కాస్ట్యూమ్ డిజైనర్ చాలా ముఖ్యమండి. అందుకే నాకు అప్పుడు ఒక థాట్ వచ్చింది. ఈ చందు అనే అతనండి, ఇతను చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్కి చేద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదండి. అందుకే ఇతనికి నా సినిమాలో ఛాన్స్ ఇచ్చానండి. ఇతని వర్క్ అనేది అద్భుతం అండి. కొన్నిసార్లు రెయ్యింపగులు కష్టపడి పనిచేస్తా అని చెప్పారండి, కానీ అంత అవసరం లేదని నేను చెప్పేశానండి. ఇవన్నీ కావాలంటే మీరు మేకింగ్లో చూడొచ్చు. మెయిన్గా చెప్పాలనుకుంటే బాలయ్య తీయండి. ఈ బాలయ్య మీసాలు తీసేదానికి నేను స్కెచ్లు తీసుకురమ్మంటే సుమారు 2 తీసుకొచ్చానండి. 2 పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి. కాకపోతే ఏంటంటే 2 గిమ్మన్నప్పుడు అతను చాలా కష్టపడ్డాడండి. మీరు మేకింగ్లో చూడొచ్చు కావాలంటే మీసాలు గీయడం ఎంత కష్టమో. తర్వాత ఇకపోతే ఈ లారెన్స్ అండి హైలైట్ అండి. నాకు తెలిసి ఇతనికి దీని ద్వారా ఒక ఆస్కర్ కానీ నేషనల్ అవార్డు కానీ వస్తుందని నేనైతే భావిస్తున్నాను. మొదటిగా నేను ఈ ఫిలిం గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారండి, ఆయన దేవుడు అండి. నాకు ఇంతవరకు ఏ సినిమాలో ఆఫర్ రాంది, ఈ సినిమాలో ఆయన ఆఫర్ ఇచ్చారండి. మీరు బాలయ్య స్కెచ్ చూసేట్టుకంటే నేను సుమారుగా 10-12 గిద్దాం అనుకున్నానండి, కానీ రెండింటితో సరిపెట్టేశాడండి. ఇక మెయిన్ లారెన్స్ విషయానికి వస్తే అతని ముఖానికి బొగ్గంతా పోయాలండి. దాన్ని నేను ఫారిన్ నుంచి పిలిపిద్దాం అనుకున్నాను, కానీ మా డైరెక్టర్ ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చి దాన్ని ఐపీ చేశారండి. ఆ మేకప్ కోసం నేను రాత్రి 10-12 అవుతుంది అనుకున్నాను, కానీ మా డైరెక్టర్ 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీసేశారండి. ఓకే, దీని ద్వారా నాకు ఒక ఆస్కార్ కానీ ఫిల్మ్ఫేర్ కానీ నామినేట్ అవుతున్నాను చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ.